చూడండి, ఇంత చక్కటి ఆహారం మరొకటి ఉండదేమో అనిపిస్తుందండి. టైటిల్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. కండపుష్టి కలగాలన్నా, ఎముకల పుష్టి కలగాలన్నా ఈ విధంగా మనం మినువుల్ని ఎక్కువగా మనం యాడ్ చేసుకుంటే అసలు ఎంత బలవర్ధకమైన ఆహారం అనండి ఇది. మీరే చూడండి. మీకు హాయ్ అండి అందరికీ. చూడండి, బలవర్ధకమైన ఆహారం అని ఎందుకన్నానంటే, ఇలాగ మనం పొట్టు మినపప్పుని డైరెక్ట్గానే నానబెట్టేసుకుని వాటిల్లోకి అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ ఆడేసుకుని ఇలాగ ఆవిరి కుడుములని చేసుకుంటే అసలు మామూలు హెల్తీ ఫుడ్ కాదండి ఇది. చక్కటి ఆరోగ్యం చేకూరాలన్నా ఇలాంటి ఫుడ్లు మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా తింటూ ఉంటే అసలు మెడిసిన్స్ జోలికే వెళ్ళక్కర్లేదండి. ఎప్పుడు చెప్తాను కదా నేను, మన ఇంట్లో చేసుకునే ఫుడ్లే మనకి మెడిసిన్స్ అని. ఆ విధంగా చక్కగా సూట్ అవుతుందండి, 100 రెట్లు సూట్ అవుతుందండి ఇది. ఆవిరి కుడువుని ఎప్పుడు కూడా మనం మామూలు మినపప్పుతో వేసుకుంటామండి, గారెల పిండిలా రుబ్బుకుని. అలా కాకుండా పొట్టు ఉంచేసి ఇలా ఆవిరి కుడువని వేసుకుంటే అసలు ఎంత బలవర్ధకమైన ఆహారమో మీరే ఈ ఈ విధంగా మనం 2 నెలలు తరచుగా కూడా బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్, ఈవినింగ్ పూట స్నాక్లా కానీ చేసుకుని తింటే అసలు ఎంత మంచిదోనండి. పూర్వకాలం పెద్దలు ఎప్పుడైనా సరే మినువుల్ని మినపసున్నుండలు అని చెప్పి పెద్దలు పిల్లలు కూడా ఎక్కువగా తరచుగా తయారు చేసుకుని తినేవాళ్ళండి. ఇప్పటి రోజుల్లో రకరకాల స్వీట్స్ వచ్చేసి అవి తయారు చేసుకోవడమే మానేశారు. అందుకే ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఇలాగ ఆరోగ్యకరమైన ఫుడ్లు చేసుకుంటే అసలు ఆరోగ్యం ఎందుకు చక్కబడదండి. ఎందుకంటే ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఆవిరి కుడుము చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం చాయ్ గుళ్ళు అని చెప్పి మినపొట్టు తీసేసి అలా వేస్తాము. అలా కాకుండా మనం డైరెక్ట్గానే పొట్టు ఉన్న మినపప్పుని తెచ్చుకుని అది నానబెట్టేసి ఈ విధంగా మిక్సీ ఆడేసుకుంటే కలర్ చూస్తే కొంచెం డార్క్గా, పొట్టు మినపప్పు వలన కొంచెం డార్క్ కలర్ నల్లగా వస్తాయండి. అయినా కూడా ఆరోగ్యకరం ఫుడ్ అన్నప్పుడు మనం ఏదైనా తినాలండి. ఈ విధంగా పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం పెద్ద ముక్క వేసి బాగా మెత్తటి పిండిలా మిక్సీ ఆడేసుకోవాలి. పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాక మిక్సీ ఆడుకునే ముందు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అప్పుడు మిక్సీలో ఆడుకున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి ఈ పొట్టు మినపప్పు ఆవిరి కుడుము. అసలు ఎంత బలవర్ధకమైన ఆహారం, పిల్లలకి పెద్దలకి కూడా బాగా అలవాటు చేయాలండి ఇది. చక్కటి ఎముకల పుష్టి కలగాలన్నా ఇది ఎంతో మంచిదండి. ఎందుకండి ఈ విధంగా మెత్తటి పిండి ఆడేసుకుని మనం తయారు చేసుకుంటే వెంటనే తయారు చేసేసుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నానిన పిండి అయితే ఇంకా భలే వచ్చేస్తాయండి, దూదుల్లా వచ్చేస్తాయి అంటాను కదా, అలా వచ్చేస్తాయి. ఆవిరి కుడుము అనేది ఎప్పుడు కూడా నేను ఒక గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి పైన వైట్ క్లాత్ కట్టి చేస్తాను. అలా కాకుండా ఈజీగా తయారు చేసుకునే పద్ధతి అని చెప్పి ఈ విధంగా తయారు చేస్తే అసలు చీటికలో రెడీ అయిపోయినాయి అంటే చూడండి. ఈ విధంగా మనం మినప్పప్పు పొట్టుతోటి ఆవిరి కుడుము చేసుకుంటే ఎంత బలవర్ధకమైన ఆహారం అనండి. ఎప్పుడు కూడా పిల్లలకి పెద్దలకి అని చెప్తాను కదా, ఈ విధంగా పిల్లలకి పెద్దలకి తరచూ పెడుతూ ఉంటే ఇంకా అనారోగ్య సమస్యలు అనేవి ఎందుకు వస్తాయండి. ఇలాగ మినప్పప్పు పొట్టు అలాగే మినప్పప్పుతో చేసుకుంటాం కాబట్టి ఇక అసలు మామూలు హెల్తీ కాదండి. ఈ విధంగా తయారైన పిండిని మనం ఇలాగా ఒక రేకేసి చూపిస్తున్నాను మీకు. డైరెక్ట్గా మూకుడు పెట్టేసి దాంట్లో వాటర్ పోసి ఇలా బేస్గా చిన్న ప్లేట్ పెట్టుకుని దాంట్లోకి ఆ ప్లేట్ చేర్చేసి మూత పెట్టేసి ఇది కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో ఒక్కసారి చూసుకున్నా పర్వాలేదు. ఒక్కసారి స్పూన్ తోటి మనం గుచ్చి చూసుకుంటే మనకి అంటుకోనట్టుగా వస్తే అప్పుడు తీసేసుకోవచ్చు. పిండి ఆడుకునేటప్పుడే మనం వాటర్ అసలు లేకుండా బాగా నీరంతా తీసేసి అప్పుడు పిండి ఆడుకోవాలి. అప్పుడే మనకి గారెల పిండిలా రుబ్బుకుంటే
ఈ ఆవిరి కుడుములు చాలా బాగా వస్తాయండి. ఇలా తరచుగా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్లు తింటేనే మన ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుందండి. దీంట్లోకి సాంబార్ చేశానండి, భలే ఉన్నది అసలని. ఈ ఆవిరి కుడుము అలాగే సాంబారు ఎప్పుడైనా కూడా మనం ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు నేను మినపప్పుని బాగా నానబెట్టేసుకుని ఆ పిండిని గారెల పిండిలా రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అప్పుడు వేసుకుంటే భలే వచ్చేసినాయండి. ఇదిగోండి చూడండి ఆవిరి కుడుములు. చక్కగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేసిన ఆవిరి కుడుముల మీద అసలు ఎప్పుడైనా సరే నేతిని ఎక్కువగా వాడడం చూసుకోవాలి. మనం మినపసున్నుండలు చేసినా కూడా నెయ్యి బాగా వేసి మినపసున్నుండలు తయారు చేసుకుంటాం కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మంచిది కాదంటారండి. కానీ నెయ్యి ఎక్కువగా మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వాడుకుంటే అసలు ఇంకా అనారోగ్య సమస్యలు అనేవే రావండి. బయట నెయ్యి తెచ్చుకోకుండా మనం పాలను బాగా మరగబెట్టేసి అలాగా వచ్చిన మేగడిని కొంచెం పెరుగు చేసుకుని ఉంచి ఒకరోజు అప్పుడు మనం నెయ్యి చేసుకుని ఆ నేతిని వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదండి.